నేనివాళ మీకు బద్ధకస్తురాలైన ఒక చిరుత కథను వినిపిస్తాను. ఒక అడవిలో ఒక చిరుత ఉండేది. అది నంబర్ 1 బద్ధకస్తురాలు. ఒక రోజు అది ఆలోచించింది. రోజంతా ఆహారం వేట కోసం పరిగెత్తి ఆహారం దొరకకపోతే నిరాశ పడ్డం కన్నా వేరే వాళ్ళపై కన్నేసి మరియు అవి ఏదైతే వేటకెళ్ళి ఆహారం తెచ్చుకుంటాయో ఆ ఆహారం దొంగిలించి నా కడుపు నింపుకోవడం మంచిది కదా అని. మరి ఈ ఆలోచన రాగానే అది అడవి యొక్క జంతువులను మాత్రమే కాదు, చెట్టు పైకెక్కి పక్షుల యొక్క ఆహారాన్ని కూడా దొంగిలించేది. మెల్లిమెల్లిగా ఈ విషయం గురించి పూర్తి అడవంతా ఆందోళన చెందుతూ ఉండేది. ఒక రోజు అందరూ కలిసి అడవి యొక్క రాజు పులి దర్బారులో అర్జీ పెట్టుకున్నాయి. పులి అత్యవసరంగా చిరుతని తన దర్బారులోకి రప్పించింది. మహారాజా, మీరు నన్ను పిలిపించారా? ఆ చాలా రోజుల నుంచి అసమ్మతి గురించి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్ హద్దు దాటి చాలా వచ్చాయి. అందుకే నేను నిన్ను పిలిపించడం జరిగింది. నక్క, చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో. మహారాజా, మేము మా కష్టంతో ఏదైతే వేటాడి తెచ్చుకుంటామో అది మొత్తం తను దొంగిలించి తీసుకుంటాడు, తినేస్తాడు. తను అబద్ధం చెప్తుంది మహారాజా. కాదు మహారాజా, అబద్ధం తనే చెప్తున్నాడు. ఈ చిరుత ఉందిగా, ఈ చిరుత మా చెట్టుపైకి ఎక్కి మా పక్షుల ఆహారం మొత్తం తినేస్తుంది. దీనివల్ల మేము ఎన్నో రోజులు ఆకలితో ఉన్నాం. నాకు అర్థం కావట్లేదు మహారాజా. నా గురించి వీళ్ళంతా ఎందుకు అబద్ధం చెప్తున్నారు? అబద్ధం వాళ్ళు కాదు, నువ్వు చెప్తున్నావు. నేను కూడా ఇప్పటి వరకు నువ్వు వేటాడటం చూడలేదు. కడుపు నిండా కూర్చొని తినడం మాత్రమే చూశాను. నీకు ఉన్న ఈ గుణం వలన నువ్వు అడవిని విడిచి వెళ్లిపోయే శిక్షను నీకు వేస్తున్నా. ఇప్పటికిప్పుడే నువ్వు అడవిని విడిచి వెళ్ళు, మరియు ఇంకెప్పుడు ఇక్కడ కనిపించకూడదు. లేదంటే నేను నిన్ను ఆహారంగా చేసుకుంటాను. వెళ్ళిపో త్వరగా. ఇలా అంటూ పులి తన భయంకరమైన పంజాన్ని చూపిస్తుంది. అయితే చిరుత భయపడి అంతా విడిచి వెళ్ళిపోతుంది. అది వెళ్తుండడం చూసిన జంతువులన్నీ హాయిగా ఊపిరి పీల్చుకుంటాయి. ఇప్పుడైనా వాళ్ళ ఆహారం వాళ్లే కడుపు నిండా తినొచ్చని. ఇక్కడ అడవి లోపల ఉన్న జంతువులను విడిచి ఆ చిరుత అడవి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే చూస్తుంది, అక్కడో డాగి గారడి చేస్తుంది. పోతే నీ చేతిలోని ఆపిల్ని ఇప్పుడే మాయం చేస్తాను. దాం దోం దడక్ ఆ పటాక్. ఎలక మహారాజా, పోతే ఆపిల్ని తెచ్చివ్వు. నా చేతిలో ఎక్కడుంది? చూడు, నీ చేతిలోనే ఉంది. దాం దోం దడక్ ఆ పటాక్. ఈ గారడీ విద్య నాకు కూడా వచ్చినట్లయితే బహుశా నేను కూడా కూర్చుని తినవచ్చు. మరియు నా గురించి కంప్లైంట్ చేసిన జంతువుల మీద పగ కూడా తీర్చుకోవచ్చు. లేదు లేదు, నన్ను చంపేయొద్దు, నేను నేర్పిస్తాను. ఒక షరతు మీద నువ్వు నాకు ఈ గారడీ విద్య నేర్పిస్తే గాని. మరియు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ డాగి గారడి నేర్పించింది. కొన్ని రోజులు గారడి నేర్చుకున్న తర్వాత తిరిగి తన అడవి వైపుకు వచ్చేసింది. తను తిరిగి అడవికి రాగానే తన కన్ను అందరికన్నా ముందు తన ఆహారాన్ని తింటున్న నక్క మీద పడింది. పులి మహారాజు దగ్గర నా మీద కంప్లైంట్ చేసింది. నేను నీ ఆహారాన్ని తీసేస్తాను. ఇప్పుడు చూస్తాను నీ ఆహారాన్ని నువ్వు ఎలా తింటావో. ధూమ్ ధామ్ ధాక్ ఆం పటాక్. అరే, నా ఆహారం నా చేతిలో నుంచి ఎక్కడికి వెళ్ళింది? ధమ్ ధూమ్ ధడాక్ ఆం పటాక్. అరే, నా ముక్కు నుంచి నా మాంసం ముక్క ఎక్కడికి వెళ్ళిపోయింది? కావ్ కావ్. ధమ్ ధూమ్ ధడాక్ ఆం పటాక్. ఓ, నా చేతిలో అరటి పండు ఎక్కడికి వెళ్ళింది? కావ్ కావ్. మీకు తెలుసా, నా మాంసము ముక్క గాల్లోనే మాయమైంది. నా చేతిలో నుంచి నా పూర్తి ఆహారం మాయమైంది. కానీ ఇలా ఎలా జరుగుతుంది? ఇదంతా ఈ చెట్టు కింద నుంచే జరిగింది. బహుశా ఈ చెట్టు కింద ఆకలి దెయ్యం కానీ ఉండదు కదా. వీళ్ళు నన్ను దెయ్యం అనుకుని భయపడుతున్నారు. నేను నిజంగా దెయ్యం నాటకాన్ని ఆడితే వీళ్ళు నా కోసం ఏదైనా చేస్తారు. నేను ఆకలి దెయ్యాన్ని. ఇప్పుడు నేను ఒక్కొక్కరిగా అడవి జంతువులన్నింటినీ పూర్తిగా తినివేస్తాను.
మీరు ఒకవేళ ఇలా జరగకూడదు అనుకుంటే ఏం చెయ్యాలో తెలుసా? రోజు సాయంత్రానికల్లా సూర్యుడు అస్తమించే సమయానికి నాకు ఆహారం ఇవ్వాలి. ఆహారం? మాకు అర్థం కాలేదు. ఆహారం అంటే తెలుసా? నా కోసం కడుపు నిండా ఆహారాన్ని తీసుకుని వచ్చి ఈ చెట్టు కింద వదిలి వెళ్ళండి. లేదంటే మీ అడవి జంతువులు మొత్తాన్ని ఒక్కొక్కరిగా రోజు తినేస్తాను. మ్మ్. వద్దు వద్దు దెయ్యమన్నయ్య, మమ్మల్ని ఏం చేయొద్దు. మేం రోజు మీకోసం ఆహారం పెట్టి వెళ్ళిపోతాం. వద్దు వద్దు దెయ్యమన్నయ్యా, మమ్మల్ని ఏం చెయ్యకండి. మీకోసం ఆహారం పెట్టి వెళ్ళిపోతాం. బాబు లేదు లేదన్నయ్య, మీరేం చేయకండి. రోజు మేము సూర్యుడు అస్తమించే లోపు మీకోసం ఆహారం పెట్టి వెళ్తాం. అయితే వెళ్ళండి. ఈ రోజే సూర్యుడు అస్తమించడానికి ముందే ప్రారంభించండి. లేదంటే మరియు ఆ రోజు తర్వాత నుండి చిరుతకి సరదాగా అనిపించింది. అడవి యొక్క చిన్న చిన్న జంతువులే కాదు, పెద్ద పెద్ద జంతువులు కూడా ఆ దెయ్యానికి భయపడడం మొదలుపెట్టాయి. మరియు సొంతంగా కష్టపడి సంపాదించిన ఆహారాన్ని ఆ చెట్టు కింద పెట్టి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోగానే చెట్టు యొక్క దట్టమైన పొడవైన ఆకులు కొమ్మల మధ్య నుండి మెల్లగా ఆ చిరుత మరియు దానికి సమర్పించిన మొత్తం ఆహారాన్ని తీసుకుని వెళ్ళింది. మరియు ఆకులు కొమ్మల మధ్య దాక్కుని తిని పడుకునేది. మరియు తెల్లవారగానే మౌనంగా వెళ్ళిపోయేది. ఇలానే చాలా రోజులు అయిపోయింది. వాళ్ళు తెచ్చుకునే ఆహారాన్ని ఆ దెయ్యానికి తినిపించి తినిపించి అన్ని జంతువులు అలసిపోయాయి. మరియు ఒకరోజు పులి దర్బార్లో వాటి మీటింగ్ జరిగింది. మహారాజా, ఆ చిరుత నుండి ఎలాగోలా తప్పించుకున్నాం. ఇప్పుడు దానిలాని అడవిలో ఆకలి దెయ్యం వచ్చింది. అవును మహారాజా, అది కూడా మా ఆహారాన్ని లాక్కోవడం వల్ల మహారాజా మేమందరం ఆకలితో ఉండాల్సి వచ్చింది. మాకు దీని నుంచి విముక్తి కలిగించండి మహారాజా. సరే, ఈ రోజు రాత్రి ఎలాగైతే ఆ దెయ్యం ఆహారాన్ని తీసుకుని చెట్టుపైకి ఎక్కుతుందో మనం వెంటనే చెట్టుతో సహా దాన్ని కాల్చేద్దాం. మరియు రాత్రి వాటి ఆహారాన్ని పెట్టిన తర్వాత వాళ్ళు దూరం నుండి గమనించినట్లే వాళ్ళ ఆహారం మాయమైంది. పులితో కలిసి అవన్నీ చెట్టుకు నిప్పంటించాయి. చెట్టు పొగలు కక్కుతూ మండుతూ ఉంది. చెట్టు మీద తిని తాగి హాయిగా పడుకున్న చిరుత భయపడింది. మరియు దాని ప్రాణాన్ని కాపాడుకోవడానికి చెట్టు మీద నుండి అమాంతం కిందకు దూకి పరిగెత్తుతుండగా పులి మహారాజు మరియు అందరినీ చూసి ఆగిపోయింది. మరియు పులి దాని భయంకరమైన పంజాతో దాన్ని కొట్టబోయింది. చిరుత భయపడి దాని చెయ్యి కాళ్ళు పట్టుకుంది మరియు క్షమించమంటుంది. మరియు జరిగిందంతా వినిపించింది. పులి రాజా కూడా దాన్ని ఒక షరతుతో దాన్ని క్షమించింది. ఈ రోజు నుంచి నువ్వు ఈ జంతువుల ఆహారానికి రెట్టింపు ఆహారాన్ని వేటాడి వీటికి తీసుకుని వచ్చి ఇవ్వాలి. ఆలస్యం జరిగిందో జాగ్రత్త. లేదు లేదు మహారాజా, ఆలస్యం చేయను. నా కళ్ళు తెరుచుకున్నాయి మహారాజా. ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఏదైనా జీవిని ఎప్పుడైనా మోసగించి ఉచితంగా ఆహారాన్ని పొందకూడదు. లేదంటే ఆ బద్ధకం వల్ల మన ప్రాణంతోనే చెయ్యి కడుక్కోవాల్సి వస్తుంది.